హలో అండి, నమస్తే. నేను మీ టీఎఫ్ఏ పానిసా. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కూలీ, స్టారింగ్ రజనీకాంత్ గారు, నాగార్జున గారు, అమీర్ ఖాన్ అండ్ చాలామంది ఉన్నారు కెమెరా రోల్స్లో. అండ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఇట్ వాజ్ గుడ్ భయ్య, బట్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కూలు మూవీ మీద వచ్చిన హైప్ చాలా అంటే చాలా హై లెవెల్లో వచ్చింది భయ్య హైపు. నేను కూడా అదే హైప్తో అలాగే వెళ్ళదు మూవీకి. సో అంత హైప్తో వెళ్ళగానే డిసప్పాయింటెడ్ భయ్య. అంటే అంత రేంజ్లో లేదు, ఇట్స్ వాజ్ ఓకే, అంటే వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్తే మీకు నచ్చొచ్చు. అండ్ ఓవరాల్గా మూవీ చూసిన తర్వాత మీకు మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక్కరే గుర్తొస్తారు భయ్య, శోభిన్ స్టైల్ ద షో అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంచి రోల్ పడింది భయ్య. ఓవరాల్గా రజనీకాంత్ గారి తర్వాత అసలు రజనీకాంత్ గారి ఈక్వల్గా స్క్రీన్ ప్రజెన్స్ ఉందని మీరు చెప్పవచ్చు భయ్య. చాలా అంటే చాలా బాగుంది, స్టార్ట్ టు ఎండ్ చాలా బాగా చేశారు భయ్య తనైతే. అండ్ రజనీకాంత్ గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ మూవీకి బ్యాక్ బోన్ అండ్ హీరో ఎవరని చెప్పచ్చు అంటే అది అనిరుద్ భయ్య. చించి పేకాట ఆడేస్తారు అంతే. ఇక చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అసలు రజనీకాంత్ గారికి మ్యూజిక్ అంటే అనిరుద్ గారికి పునకలు వస్తాయి కావచ్చు, ఆ రేంజ్లో ఇచ్చారని చెప్పచ్చు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ ఇట్ వాస్ ఓకే. ఎందుకంటే వచ్చిన స్టోరీని మనం ఆల్రెడీ రొటీన్ స్టోరీయే. ఆ టేక్ ఆఫ్ కూడా మనం ఇదివరకు జైలర్ లాంటి టేక్ ఆఫ్ అలాగే ఉంటుంది, మిక్స్డ్ అప్ కైండ్ ఆఫ్. సో ఓవరాల్గా ఇట్ వాస్ ఓకే. అండ్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు నాగార్జున గారి క్యారెక్టర్ గురించి. స్టైలిష్ లుక్స్ ఉన్నాయి భయ్య. నాకైతే ఫుల్ ఎగ్జైటింగ్ వెళ్ళాను నాగార్జున గారు చూడడానికి. ఆ లుక్స్ ఏ విధంగా విలనిజం ఉంటుందని చెప్పేసి లుక్స్ పరంగా 100కి 1000 చెప్పొచ్చు మార్క్స్. చాలా బాగుంది. కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే ఐ వాస్ డిసప్పాయింటెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా చూపించవచ్చు నాగార్జున గారు, ఇంకా విలనిజం బయటకు పెట్టచ్చు, బట్ అంత చూపించలే భయ్య. బట్ ఓకే, ఇట్ వాస్ మనం ఫస్ట్ టైం మనం నాగార్జున గారిని చూసాం. సో చాలా స్టైలిష్లో అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగున్నారు ఆ లుక్లో. ఇదే లుక్లో ఒక మంచి మాస్ మూవీ తెలుగులో పడితే మాత్రం అది పక్క బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం ఇప్పుడు మూవీ గురించి మాట్లాడాలంటే ఇట్ వాస్ ఓకే. మిగతా క్యారెక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. కానీ ఓవరాల్గా నాకు మూవీలో చాలా బాగా నచ్చింది ఎవరంటే శోభిన్ భయ్య. స్టీల్ ద షో అని చెప్పొచ్చు అంతే. ఇక ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ అని చెప్తాను. మీరు కూడా మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మీ ఒపీనియన్ మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ టీఎఫ్ఏ పానిసా.